అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో పోలీ పాడ్యమి పూజ గురించి కొన్ని డౌట్స్ అయితే అడిగారు కదండి, వాటికి క్లారిటీ ఇస్తున్నాను. అంతేకాకుండా మనకి అమావాస్య మరుసటి రోజు పోలీ పాడ్యమి జరుపుకుంటున్నాం కదా, మరి అమావాస్య తర్వాత ఇల్లు క్లీన్ చేసుకునేవారైతే కనుక ఇంటిని ఎప్పుడు శుభ్రపరచుకోవాలి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. చాలామంది అమావాస్య పట్టింపు అనేది ఉంటుంది. కొంతమంది అమావాస్య లక్ష్మీ పూజలు చేస్తారు, వాళ్ళు క్లీన్ చేసుకోరు, ముందుగా క్లీన్ చేసుకుంటారు. కొంతమంది అమావాస్య తర్వాత దేవుని పటాలు క్లీన్ చేసుకుని పూజలు చేసుకుంటూ ఉంటారు కదా. మరి అటువంటి వాళ్ళైతే ఏ సమయంలో ఎప్పుడు క్లీన్ చేసుకొని ఈ పోలీ పాడ్యమి పూజ చేసుకోవచ్చు అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఎటువంటి సందేహాలు లేకుండా పోలీ పాడ్యమి పూజను కూడా చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి. మీకు ఎటువంటి సందేహం లేకుండా ఈ వీడియోని చూసినట్లయితే మీరు హ్యాపీగా పోలీ పాడ్యమి పూజను చేసుకోవచ్చు. ముందుగా మనకి అమావాస్య తర్వాత డిసెంబర్ 1 మనకి 2024 సంవత్సరంలో అమావాస్య వచ్చింది, కార్తీక అమావాస్య. డిసెంబర్ 2 మనకి మార్గశిర శుద్ధ పాడ్యమి, దీన్నే మనం పోలీ పాడ్యమిగా జరుపుకుంటున్నాం. మరి ఇంటిని శుభ్రం చేసుకోవాలి అనుకున్న వారు, సహజంగా అమావాస్య లక్ష్మీ పూజలు చేసుకుంటాం అనుకున్న వాళ్ళు ముందుగానే శుభ్రం చేసుకొని ఈ 1వ తారీఖు లోపల అప్పుడు మీరు ఈ పోలీ పాడ్యం జరుపుకోవటం, అమావాస్య రోజు లక్ష్మీ పూజన చేసుకోవడం చేస్తూ ఉంటారు. అమావాస్య తిథి ప్రారంభం నవంబర్ 30వ తారీఖు ఉదయం 9:36 నుంచి కూడా ప్రారంభమయ్యి మనకి డిసెంబర్ 1వ తారీఖు ఆదివారం ఉదయం 11:01 వరకు కూడా అమావాస్య ఉంది. సో అమావాస్య లక్ష్మీ పూజ రాత్రి వేళలో చేసుకోవాలనుకున్న వాళ్ళు నవంబర్ 30వ తారీఖు చేసుకుంటారు, లేదా అమావాస్య ఏదైనా పరిహారాలు చేసుకోవాలన్నా కూడా ఆ రోజు చేసుకుంటారు. ఒకవేళ మీరు అమావాస్య పట్టింపు ఉంది, మేము పూజ ముందుగానే చేసుకుంటాం అనుకున్న వాళ్ళు ఈ లోపే ఇంటిని క్లీన్ చేసుకోవడం కానీ పటాలు తుడిచిపెట్టుకోవడం కానీ చేసుకోవచ్చు. శుక్రవారం కాకుండా చేసుకోండి. ఒకవేళ మీరు అమావాస్య అయిన తర్వాత ఇల్లు శుభ్రం చేసుకోవాలి పోలీ పాడ్యమి పూజ కోసం అనుకుంటే కనుక డిసెంబర్ 1వ తారీఖు ఆదివారం ఉదయం 11:02 నుంచి కూడా మనకి పాడ్యమి తిథి ప్రారంభం అయిపోయింది, అంటే అమావాస్య వెళ్ళిపోతుంది. కాబట్టి ఆదివారం మీరు 11 దాటిన తర్వాత ఉదయం ఇంటిని అనేది క్లీన్ చేసుకోవచ్చు. దేవుడి పటాలు కూడా మనం శుభ్రపరిచేసుకోవచ్చు. పోలీ పాడ్యమి అనేది డిసెంబర్ 2 ఎందుకు చేసుకుంటామనంటే తెల్లవారుజామున ఆ తిథి ఉండాలి మనకి, ఆ పాడ్యమి తిథి అనేది. కాబట్టి మనం డిసెంబర్ 2 చేసుకుంటున్నాము. పాడ్యమి తిథి రావటం మాత్రం డిసెంబర్ 1వ తారీఖే మనకి ఉదయం 11:02 నుంచి అమావాస్య వెళ్ళిపోయి పాడ్యమి తిథి వచ్చేసింది. కాబట్టి మీరు కావాలంటే ఇంటిని శుభ్రం చేసేసుకోవచ్చు. దేవుడి పటాలు అన్నీ శుభ్రం చేసుకొని డిసెంబర్ 2 మీరు పోలీ పాడ్యమి పూజ అనేది చేసుకోవచ్చు. అమావాస్య తర్వాత క్లీన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళందరూ కూడా మీరు ఆదివారం ఈ టైమింగ్స్లో చేసుకోండి. మళ్ళీ మార్గశిర మాసం మొదలైపోతుందండి. ఈ మార్గశిర మాసంలో కొన్ని నియమాలు అనేవి ఉంటాయి. ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి ఈ మార్గశిర మాసంలో, అలాగే ముఖ్యంగా గురువారాల్లో మార్గశిర మాసం కొన్ని పద్ధతులు అయితే తప్పనిసరిగా పాటించాలి. అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. ముఖ్యంగా పోలీ పాడ్యమి పూజ కోసం అమావాస్య తర్వాత ఇంటిని శుభ్రపరచుకునే వాళ్ళ కోసం, లేదా ముందు శుభ్రపరచుకునే వాళ్ళ కోసం ఈ చిన్న విషయం అనేది ఈ వీడియోలో షేర్ చేశాను. ఇక డిసెంబర్ 2వ తారీఖు పోలీ పాడ్యమి పూజని ఏ విధంగా చేసుకోవాలి, ఎన్ని ఒత్తులు నీటిలో దీపాలు వదలాలి, అలాగే నది లేదా చెరువు దగ్గరికి వెళ్ళే వాళ్ళు అక్కడ ఏ విధంగా పూజ చేసుకొని రావాలి, ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ వీడియోస్ అయితే షేర్ చేస్తున్నానండి. ఒకసారి ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇక పోలీ పాడ్యమి గురించి మిగతా అడిగిన సందేహాల గురించి తెలుసుకుందాము. అలాగే ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక లైక్ ఇవ్వండి. మీ లైక్ అనేది నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే మొదటిసారి ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళైతే కనుక ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పోలీ పాడ్యమి కార్తీక మాసం అంతా కూడా మనము ఉపవాసం ఉండలేకపోయినా, నిత్యం దీపం పెట్టలేకపోయినా, కార్తీక సోమవారాలు లేదా పౌర్ణమి, క్షీరాబ్ది ద్వాదశి ఇటువంటి పూజలు చేయలేకపోయినా, కేదారేశ్వర స్వామి వ్రతాలని, సత్యనారాయణ స్వామి వ్రతాలని ఇటువంటివి చేయలేకపోయినా, దీపాలు 365 ఒత్తులు వెలిగించలేకపోయినా, ఇటువంటి దోషాలన్నీ పోయి మనకి కార్తీక మాసం పూర్తిగా చేసిన ఫలితం రావడం కోసం చేసే ఒకే ఒక పూజ పోలీ పాడ్యమి. ఈ 2024వ సంవత్సరంలో డిసెంబర్ 2వ తారీఖు సోమవారం నాడు మార్గశిర శుద్ధ పాడ్యమి, ఈ రోజే పోలీ పాడ్యమి పూజను చేసుకుంటాం. ఈ రోజుతో కార్తీక మాసానికి సంబంధించి పూజలన్నీ కూడా ముగుస్తాయి. మరి ఈ రోజు దీపాలు నీటిలో వదలటం వల్ల కార్తీక మాసంలో మనం తెలిసి తెలియక ఎటువంటి దోషాలు చేసినా, పూజను చేయలేకపోయినా అవన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. అందుకనే మనము ఈ దీపాలు అనేవి నీటిలో వదులుతూ ఉంటాము. మరి ముఖ్యంగా అడుగుతున్నది ఏంటంటే, నీటిలో దీపాలు వదిలేవి మార్నింగ్ ఆ నైట్ చేయాలా? పూజా విధానం జాగ్రత్తగా చూసినట్టయితే నేను పూజ టైమింగ్స్ కూడా చెప్పానండి. ఇది తెల్లవారుజామున మనం చేసుకునే పూజ. సాధ్యమైనంత వరకు 6:18 లోపల మీరు ఈ దీపాలు నీటిలో వదలడానికి ప్రయత్నించండి. పూజని అలా చీకటి ఉండంగానే తెల్లవారుజాము మనం ఈ పూజను చేసుకుంటాము, సాయంత్రం కాదండి.
సో ఉదయమే మీరు కొన్ని ముందు రోజే ఏర్పాట్లు అనేవి చేసుకొని తెల్లవారుజామున ఈ పూజను చేసుకొని నీటిలో దీపాలు అనేవి వదలాలి. అయితే ఇప్పుడు కుదరకపోతే మళ్ళీ ఎప్పుడు చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. ఈ దీపాలు నీటిలో వదలటం పోలీ పాడ్యం అనేది ఈ పాడ్యమికి మాత్రమే చేస్తారు. మనకి వీలు కాదు కదా అని కొన్ని శాస్త్రాలను మార్చలేం కాబట్టి మనము పాతవాటి నుంచి మనకు వస్తున్న పద్ధతి ప్రకారము ఈ పోలీ పాడ్యమికి మాత్రమే ఈ పూజను చేసుకోవాల్సి ఉంటుంది. కుదరలేదు అండి, ఏదైనా ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల పీరియడ్ ప్రాబ్లం వల్ల ఆడవారికి కుదరలేదనుకుంటే మీకు కొంచెం దీపాలు వెలిగించి నీటిలో వదలగలిగేంత ఏజ్ ఉన్న పిల్లలైతే పిల్లల చేత చేయించండి. హస్బెండ్ చేయొచ్చు కాబట్టి పెద్దవారు ఎవరైనా ఉంటే వారు చేసుకోవచ్చు. ఏదో ఒక రకంగా నీటిలో దీపాలు వదలడానికి చూడండి. లేదా ఇక నమస్కారం చేసి ఊరుకోవాలండి. ఎందుకంటే పోలీ పాడ్యమి అనేది ఈ పాడ్యమికి మాత్రమే చేసుకుంటాము. మరొకటి తులసి కోట లేకపోతే ఎలా? తులసి కోట లేకపోతే ఈ విధంగా నేను ఇక్కడ పెట్టి తులసి మొక్క చిన్న చూపిస్తున్నా చూడండి. అలా తులసి లాంటి మనం దళాలతో ఏర్పాటు చేసుకొని చేసుకోవచ్చు. లేదా శివుని చిత్రపటం పెట్టుకోవచ్చు, విష్ణుమూర్తి లక్ష్మీదేవి చిత్రపటం పెట్టుకొని చేసుకోవచ్చు. అలా పటాలు కూడా లేవు అని అంటే నేను అది కూడా తులసి కోట లేకపోతే ఎలా చేసుకోవాలని చూపించానండి. సులువుగా వినాయకుడిని, కార్తీక దామోదరుని స్వామివారిని పెట్టుకొని పూజ చేసేసుకొని దీపాలు వదులుకోవచ్చు తులసి కోట లేకపోయినా కూడా. ఈ విధంగా మట్టి ముద్దతో స్వామివారిని ఒక పక్క పసుముద్దతో పసుపు వినాయకుని చేసుకొని అక్కడే ముగ్గు పెట్టేసి ఆ ఇద్దరిని కూడా అక్కడ పూజలో పెట్టుకొని పూజ చేసుకొని నీటిలో దీపాలు వదులుకోవచ్చు తులసికోట లేని వారు కూడా. మరి నీటిలో వదిలే దీపాలు 31, 33, 35 అని నేను వీడియోలో షేర్ చేస్తున్నానండి. మీరు ఈ మూడిట్లో ఎలా అయినా దీపాలు వదులుకోవచ్చు, అన్ని ఒత్తులు వేసుకోవచ్చు. అయితే ఈ దీపాలు నీటిలో వదిలేటప్పుడు ఇంటి మొత్తానికి ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది 33 చొప్పున లేదా 31 చొప్పున వెలిగించాలా, ఇంటి మొత్తాన్ని కలిపి ఒకసారి వదిలితే చాలా అని అడిగారు. అలా ఏమీ అవసరం లేదండి. ఇప్పుడు ఇంట్లో ఎవరైతే ఆడవారు పూజ చేస్తుంటే ఇంటి కుటుంబ సభ్యులు గోత్రనామాల పేర్లు చెప్పుకొని నీటిలో దీపాలు వదులుతూ ఉంటాం. భర్త చేస్తున్నా పిల్లలు చేస్తున్నా కొంచెం మీరు వాళ్ళకి చెప్పండి. మీ గోత్రము మీ కుటుంబ సభ్యులు అందరి పేర్లు చెప్పుకొని నీటిలో దీపాలు వదులుతాం. ప్రత్యేకంగా మనిషికి 33 చొప్పున లేదా 31 చొప్పున నీటిలో వదలాల్సిన అవసరం లేదు. ఇంటి మొత్తానికి ఎవరైనా ఒక్కళ్ళు వదిలితే చాలు. ఆ దీపాలు వదిలేటప్పుడు నేను ఏం చెప్పుకొని వదలాలి అని నేను వీడియోలో చెప్పున్నాను. ఆ మంత్రాన్ని చెప్పుకుంటూ మీ మంత్రం కూడా కాదు, సహజంగా మన స్వామివారికి ఎలా అయితే నమస్కారం చేసుకుంటాం అలా చేసుకుంటూ నీటిలో దీపాలు వదలాలి. అప్పుడు మీ గోత్రము మీ కుటుంబ సభ్యులందరి పేర్లు చెప్తాం కనుక ఒకళ్ళు వదిలితే సరిపోతుంది. 31, 33, 35 ఒత్తులు అనేవి మన మామూలుగా చేసిన దీపాలు కూడా లెక్కలోకి వస్తాయని అడుగుతున్నారు. అలా కాదండి, మీరు విడిగా ఎన్ని దీపాలైనా వెలిగించకుండా ఆ రోజు ఏం పర్లేదు, 365 ఒత్తులు వెలిగించవచ్చు పర్లేదు. కానీ నీటిలో దీపాలు వదిలేవి మాత్రమే లెక్కలోకి వస్తాయి. 31 లేదా 33 లేదా 35 ఈ మూడిట్లో ఏవి వదిలినా తప్పులేదు. పూజలో మొత్తం వెలిగించినవన్నీ లెక్క కాదండి. 31 అనేవి నీటిలో వదిలేవి మాత్రమే లెక్క. మిగతా దీపాలు అనేవి సపరేటు, అవి మీరు ఎన్నైనా వెలిగించుకోవచ్చు. ఇక తాంబూలం అనేది ఇస్తూ ఉంటాం కదండి, అది బయట వారికి కూడా ఇవ్వచ్చని అడిగారు. తెల్లవారుజామున కాబట్టి ఎవరైనా పక్కన ఉండి తాంబూలం తీసుకునే ముత్తైదు ఉంటే కనుక మీరు తాంబూలం అనేది ఇవ్వవచ్చు, మీరు కూడా తీసుకోవచ్చు. లేదంటే కనుక కొంచెం ఆ రోజు ఇవ్వాలి అనుకుంటే మీరు తెల్లవారిన తర్వాత కూడా తాంబూలం ఇవ్వచ్చు. తాంబూలంలో ఏమేమి ఇవ్వాలి అనేది సందేహం ఉంటుంది కదా. 2 తమలపాకులు, ఒక 1 రూపాయి అయిన దక్షిణ, 2 పండ్లు మంచివి పెట్టాలి. ఒకవేళ మీరు శక్తి ఉంటే జాకెట్ ముక్క పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. ఒక పువ్వు, పసుపు కుంకుమ చిన్న ప్యాకెట్స్ ఏదైనా కూడా ఇవ్వచ్చు. ఇది తాంబూలం ఇచ్చే పద్ధతి. ఒకవేళ మీరు 2 పండ్లు కూడా ఎక్కువ ఇచ్చుకోలేకపోతే 2 ఖర్జూరము, 2 డేట్స్ కానీ అటువంటివి కూడా పెట్టచ్చు. ప్రెగ్నెంట్ లేడీస్ చేయవచ్చా? ప్రెగ్నెంట్ లేడీస్ అనేది కొంతమంది ఇంట్లో బిలో 5th మంత్ ఆర్ 7th మంత్ వరకు పూజలు చేస్తూ ఉంటారు. కానీ నీటిలో దీపాలు వదలటం అనేది చాలా మంచిది కాబట్టి బిలో 7th మంత్ లోపల వరకు కూడా మీరు ఈ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా జాగ్రత్తగా ఉంటూ మీరు ఈ పూజను చేసుకోండి, ఏం పర్లేదు. పీరియడ్ ఎన్నో రోజు చేయొచ్చు. పీరియడ్ 5th డే రోజు మీరు ఈ నీటిలో దీపాలను వదులుకోవచ్చండి. 4th డే కూడా పనికిరాదు. పీరియడ్ 5th డే అయితే కనుక మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు మిస్ అయితే ఎప్పుడు చేసుకోవాలని అన్నారు, అది చెప్పాను కదండి ఆల్రెడీ. ఇప్పుడు మిస్ అయితే కనుక మీరు మిగతా ఇంట్లో ఎవరైనా చేసేవారిని చేయించుకోవడం తప్పితే మళ్ళీ వేరే రోజు చేసుకోవడానికి అయితే అవ్వదు. ఈ పూజని ఈ రోజు మాత్రమే చేస్తాము. మరి రోలు రోకలి తప్పనిసరిగా పెట్టాలని అడిగారు. నేను పూజా విధుల్లో పెట్టి చూపించాను కనుక అలా ఏం లేదండి. రోలు రోకలి ఏంటంటే శివుని పార్వతిగా ఇది మనం అనుకొని సన్నికళ్ళు కానీ రోలు రోకలు కానీ పెట్టి పూజిస్తాం కనుక ఇలా పటాలు లేనివారు, తులసి కోట లేనివారు కూడా రోలు రోకలు పెట్టి పూజించుకోవచ్చు. ఒకవేళ అది తప్పనిసరి అయితే కాదు, ఉంటే అలంకరణ చేసుకోండి. రాతి గోరమ్మ కానీ రోలు రోకలు కానీ లేని వాళ్ళైతే కనుక ఒట్టి తులసమ్మ దగ్గర కానీ లేదా పసుపు వినాయకుడిని కానీ పెట్టుకొని నీటిలో దీపాలు అనేవి వదలొచ్చు. వాటర్ని ఏం చేయాలని అడిగారు, అది కూడా నేను చేసి చూపించానండి. వాటర్ని ఎవరు తొక్కని ప్రదేశంలో పోయాలి. ఇంట్లో ఏదైనా మీకు బాల్కనీలో ట్రీస్ ఉండి ఆ ట్రీస్ దగ్గర కూడా మీరు ఆ కుండీలో కూడా ఈ వాటర్ని పోసేయచ్చు. ఉసిరి చెట్టు కింద చేయొచ్చా అని అడుగుతున్నారు. ఉసిరి చెట్టుని కార్తీక మాసం అంతా శ్రీ మహావిష్ణు స్వరూపంగా భావించి పూజడం జరుగుతుంది. ఇవి మీకు మీ ఇంట్లో ఉన్నా కూడా ఉసిరి చెట్టు అక్కడే పెట్టుకొని తులసి చెట్టును కూడా తీసుకువెళ్ళి అక్కడే పెట్టచ్చు. ఒకవేళ తులసి చెట్టు లేకపోయినా ఆ ఉసిరి చెట్టు దగ్గరే ఈ విధంగా ముగ్గు పెట్టి పసుపు వినాయకుడిని పెట్టి పూజ అయితే చేసుకోవచ్చు.
నది లేదా చెరువు దగ్గరికి వదిలేసేటట్టయితే దీపాలు ఇంట్లో కూడా మళ్ళీ వదలాలని అడిగారు. అలా ఏమి లేదండి, మీరు ఏదో ఒక్క చోట చేసుకుంటే సరిపోతుంది. అందరికీ నదులు చెరువులు అవైలబిలిటీ ఉండవు కాబట్టి ఇంట్లో వదులుతూ ఉంటాం. మనము బేసిన్ పెట్టుకొని నీళ్లు పోసుకొని వదులుతూ ఉంటాము. అలా అక్కడ వదిలేవాళ్ళు ఇంట్లో మామూలుగా చిన్న దీపం పెట్టుకుని తులసమ్మ దగ్గర కూడా ఒక దీపం పెట్టి అప్పుడు మీరు నది లేదా చెరువు దగ్గరికి వెళ్ళి దీపాలు వదిలేసి రావచ్చు. మళ్ళీ ఇంట్లో అయితే చేయక్కర్లేదు. మామూలుగా దీపారాధన మాత్రం ఇంట్లో చేయాలి. తులసమ్మ దగ్గర దీపం పెట్టిన తర్వాత మాత్రమే మీరు బయటకు వెళ్ళి దీపాలు వదిలేసి రావాలన్నమాట. అలాగే ముఖ్యంగా వచ్చేసి ఇంట్లో చేయాలా బయట చేయాలా ఈ పూజను అడుగుతున్నారు. ఇది ఎక్కువగా ఆరు బయట చేస్తాం, అంటే బాల్కనీస్లోను మనకి పెరడు కానీ అలా ఉంటే అక్కడ చేస్తాము. అయితే కొంతమంది అలా ప్లస్ లేకుండా డాబా పైన చేసుకోవచ్చు అని అడిగారు. అలా కూడా చేసుకోవచ్చు. మీరు తులసి కోట ఉంటే కనుక తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొని మీరు చేసుకోవచ్చు, లేదా పెరడులో చేసుకోవచ్చు, బాల్కనీలో చేసుకోవచ్చు. ఇక మీకు కుదరదు అనుకుంటే కనుక ద్వారం దగ్గర కూడా చేసుకోవచ్చు, సింహద్వారం దగ్గర కూడా బయట వైపు చేసుకోవచ్చు. ఇక అలా కూడా మాకు పాసిబిలిటీ లేదు అనుకుంటే అప్పుడు నిత్య పూజా మందిరంలో ఒక పక్కగా పెట్టుకొని చేసుకోండి. ఎందుకంటే అన్ని దీపాలు వెలుగుతున్నప్పుడు కొంచెం వంటగదిలో జాగ్రత్తగా ఉండాలి కనుక మీరు వదిలేటప్పుడు దీపాలు నీటిలో అరటిడొప్పలో దీపాలు వదులుతూ ఉంటాము. అప్పుడు 31 లేదా 33 లేదా 35 ఒత్తులు వెలుగుతున్నాయి అంటే ఇంత వెలుతురు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. కాబట్టి వంటగదిలో కిచెన్లోనే మీకు దేవుని మందిరం ఉంటే కనుక చాలా జాగ్రత్తగా ఉండి ఒక పక్కగా చేసుకోండి. లేదా హాల్ కానీ ఏదైనా ఒక రూమ్లో కానీ ఒక మూల ఈశాన్యం వల్ల చూసుకొని అక్కడైనా అలంకరించి దీపాలు వదులుకోండి. కానీ సాధ్యమైనంత వరకు బయట వైపే ఈ దీపాలు వదలడానికి చూడండి. తులసి చెట్టు లేకపోతే ఫోటో వినాయకుని కార్తీక దామోదర్ని చేసుకోవచ్చు అని అడిగారు. నేను ఆల్రెడీ పూజా విధానం షేర్ చేశాను, చాలా సులువుగా ఎలా చేసుకోవచ్చు అనేది. ఒకసారి ఆ వీడియోని చూడండి, మీకు యూజ్ అవుతుంది. పిండి దీపాలు పెట్టచ్చు అన్నారు, పిండి దీపాలు కూడా పెట్టచ్చు. నేను అరటి డొప్పలు మునిగిపోతే ఎలా అని అడిగారు కదా, అరటి డొప్పలు మునిగిపోకుండా టిప్స్ అనేవి నేను ఒక 15 రకాలుగా అరటి డొప్పలు మునిగిపోతే ఎటువంటి టిప్స్ ఫాలో అవ్వాలి, అరటి డొప్పలు లేకపోతే కనుక ఎలా నీటిలో దీపాలు వదులుకోవచ్చు అనేది నేను ఒక 15 రకాలుగా అయితే ఐడియాస్ని షేర్ చేస్తున్నానండి. ఒకసారి చెక్ చేయండి, మీకు అన్నిటికీ యూజ్ అవుతుంది. అరటి డొప్పలు దొరకని వాళ్ళు అటువంటి వాటిల్లో వదులుకోవచ్చు. అయితే ముఖ్యంగా వచ్చేసి నైవేద్యం తప్పనిసరిగా ఏదైనా వండి పెట్టాలని అడిగారు. ఇది తెల్లవారుజామున చేసుకునే పూజ కాబట్టి మీకు టైం ఉంటే ఏదైనా వండి పాలకు సంబంధించిన పదార్థాలు కానీ మరి ఇంకేదైనా వండి నైవేద్యం పెట్టచ్చు. కానీ ఎర్లీగా చేసుకుంటాం, అంటే చాలా తెల్లవారుజామున ఈ పూజ చేసుకుంటాం కనుక పానకం వడపప్పు చలిమిడి పెట్టినా సరిపోతుందండి. చలిమిడి ఎందుకంటే కడుపు చలవ కోసం, అంటే మన కోసం మన సంతానం బాగుండాలని కూడా కోరుకుంటూ ఉంటాం కనుక అమ్మవారు ఆ కడుపు చలవని కలగచేస్తుంది అనమాట, సౌభాగ్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి అమ్మవారు ఈ విధంగా పానకం వడపప్పు చలిమిడి పెట్టినా సరిపోతుందండి. పండ్లు ఏదైనా ఉంటే తాంబూలం పెడతాం కాబట్టి అంతటితో సరిపోతుందనమాట. అమావాస్య ముగింపు కదా, అమావాస్య రోజు చేస్తారా ఇది అడిగారు. అసలు కాదండి, కార్తీక అమావాస్యతో కార్తీక మాసం అయిపోతుంది. అయితే మనకి ఈ పోలీ పాడ్యమి రోజు దీపాలు వదలటంలో కార్తీక మాసానికి సంబంధించిన పూజలు ఏవైతే ఉన్నాయో అవి అంతటితో ముగుస్తాయి అన్నమాట. కార్తీక మాసం ముందు రోజే ముగుస్తుంది. ఈరోజు పాడ్యమి కాబట్టి డిసెంబర్ 2వ తారీఖు ఈ రోజు ఈ పూజతో ఈ కార్తీక మాస సోమవారాలు కానీ క్షీరాబ్ది ద్వాదశి పౌర్ణమి పూజలు ఏవైతే నోములు ఇవన్నీ ఉంటాయో అటువంటివి మాత్రం ఈ రోజుతో ముగుస్తాయి. 365 ఒత్తులు వెలిగించుకోవచ్చు అన్నారు. ఈ రోజు కూడా వెలిగించవచ్చు. ఆల్రెడీ వెలిగించిన వారైనా వెలిగించని వారైనా ఎవరైనా సరే వెలిగించవచ్చు. పిండి ప్రమిదలో కూడా పెట్టచ్చు అని అడుగుతున్నారు. కొంచెం పిండి ప్రమిద 365 ఒత్తులు కాలుతున్నాయంటే చాలా వేడిగా ఎక్కువ అనేది ఆవిరి ఉంటుంది కాబట్టి ఏదైనా మట్టి ప్రమిదను తీసుకోండి. ఒకవేళ అలా కుదిరిన పక్షంలో కొబ్బరి తీసేసి ఆ కొబ్బరి చిప్పను కూడా ఉపయోగించుకోవచ్చు. ఇక ఒకవేళ పిండి ప్రమిద చేసేటట్టయితే కనుక చాలా పెద్ద ప్రమిద చేసుకొని కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఈ ఒత్తులు అనేవి వెలిగించుకోవచ్చు అండి. ఇది తులసి దగ్గర వెలిగించవచ్చు, మీరు ఎక్కడైతే పూజ చేస్తున్నారో అక్కడ వెలిగించవచ్చు. ఈ రోజు కూడా దేవాలయానికి వెళ్ళి అక్కడ కూడా మీరు పూజ చేసుకొని అక్కడైనా వెలిగించి రావచ్చు. ఇలా ఈ రోజు కూడా పూజ చేయటం వల్లే మనకి కార్తీక మాసం నెల మొత్తం ఏదైనా మధ్యలో మనకి బ్రేక్స్ వచ్చి పూజ చేయండి. అలాగే ఆడవాళ్ళకు ఉండే పీరియడ్ ప్రాబ్లం వల్ల మధ్యలో ఆపుంటాం కదా, ఆ దోషం పోవడం కోసం ఏదైనా ఉపవాసం ఉండలేని వారు ఉండకుండా చేస్తుంటారు పూజలు, అవన్నీ మన దోషాలు పోవడం కోసం మాత్రమే ఈ పోలీ పాడ్యమి పూజ మనకు అంత ప్రతిఫలాన్ని ఇస్తుందన్నమాట. పోలీస్ వర్గం కథ కూడా చదువుకొని అక్షంతలు అయితే తప్పనిసరిగా వేసుకోవాలండి. నీటిలో దీపాలు వదిలే టైంకి అందరు లేచి ఉండాలా, నిద్ర లేచి ఉండాలని అడిగారు. ఇది చాలా తెల్లవారుజామున చేసుకునే పూజ కదండి. చిన్నపిల్లల్ని పెద్దవారిని ఇబ్బంది పెట్టకండి. ఎవరైతే లేవగలిగి ఈ కార్తీక మాసం అంతా స్నానాలు చేసి పూజలు అవి చేసుకొని ఉంటాం కనుక అలానే ఈ రోజు కూడా లేచి ఎవరైతే ఉండగలరో వాళ్ళందరూ మాత్రం పూజలో కూర్చొని పూజ చేసుకోవడానికే ప్రయత్నించండి, చాలా మంచిది. అందరూ కూడా ఈ దీపాలు నీటిలో వదిలిన తర్వాత ఈ విధంగా నమస్కారం కూడా చేసుకోవాలి, అది చాలా మంచిదన్నమాట ఇంటికి. ఇక చిన్నపిల్లలు కానీ పెద్దవారు, ఆరోగ్యం బాలేని వారు, లేవలేని ప్రెగ్నెంట్ లేడీస్ కానీ అటువంటి వాళ్ళకి దోషం ఏమీ ఉండదండి. సాధ్యమైనంత వరకు పూజ చేసుకుని ఎవరైతే లేవగలుగుతారో ఆ టైంకి వాళ్ళు పూజలో కూర్చొని పూజ అనేది చేసుకుని నీటిలో దీపాలు అనేవి వదిలేండి. తులసి దగ్గర గణపతిని పెడుతున్నారా, గణపతి పూజ చేయాలంటున్నారు కదా అని అడిగారు ఒకళ్ళు. గణపతి పూజ ఏంటంటే
ఇంట్లో కొంతమంది దీపం మాత్రమే పెట్టి పూజ అంతా ఇక్కడ చేసుకుంటున్నాం అనుకుంటున్న వాళ్ళు అప్పుడు ఇక్కడ గణపతి పూజ చేయాలండి. ఏ పూజ చేసినా తొలి పూజ గణపతికి చేస్తాం కనుక ఇక్కడ స్వామివారిని పెట్టి పూజ చేస్తున్నాం. అలా కాకుండా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మనం ఈ పూజను మొదలు పెడతాం కనుక కనీసం ఇంట్లో దీపం పెట్టి పూర్తిగా పూజ చేసుకునే అవకాశం ఉంటే కనుక మీరు అక్కడ పూజ చేసుకుంటే ఇక్కడ డైరెక్ట్గా కార్తీక దామోదర్ని పూజ చేసి లేదా డైరెక్ట్గా నీటిలో దీపాలు అనేవి తులసికోట దగ్గర వదిలేయచ్చు. అలా ఇంట్లో పూజ చేసుకొని ఇక్కడ పూజ చేసేంత టైం ఉండదు కాబట్టి తెల్లవారుజామున మనం అప్పుడు ఇంట్లో దీపారాధన చేయటం, ఇక్కడికి వచ్చి పూజ అంతా చేసుకోవడం అనేది చేస్తూ ఉంటాం అనమాట. కాబట్టి ఇక్కడ గణపతి పూజ చేస్తాము. ఇక్కడ పర్టికులర్గా మనం తులసి కోటలోకి తీసుకువెళ్ళి గణపతిని పెట్టట్లేదు. ఆ తులసి కోట దగ్గర పూజా ప్రదేశం కాబట్టి ఇదంతా ఇప్పుడు ఆ పూజా ప్రదేశం దగ్గర తొలి పూజ గణపతికి చేస్తున్నాం అనమాట లెక్క. నిమజ్జనం చేసిన తర్వాత కూడా గణపతిని నీటిని ఈ తులసి చెట్లో పోయకుండా వేరే చెట్టు మొదట్లయితే పోసేయండి. కొబ్బరి దీపం పెట్టచ్చా అన్నారు. పెట్టుకోవచ్చండి. ఈరోజు కూడా కొబ్బరి దీపం పెట్టుకోవచ్చు. శివయ్యకి ఎక్కువగా వెలిగిస్తాం. మరి కార్తీక మాస పూజలంతా ఆయనకే చేస్తుంటాం కాబట్టి ఈరోజు కూడా కొబ్బరి దీపం పెట్టచ్చు. 365 ఒత్తులు వెలిగించవచ్చు. అరటిడొప్పాల్లో చుట్టుపక్కల దీపాలు వెలిగించుకోవచ్చు. మామూలుగా ఉసిరికాయ దీపం పెట్టుకోవచ్చు. పిండి ప్రమిద దీపం పెట్టుకోవచ్చు. ఇక మట్టి ప్రమిదలు ఇలా వేటిలో అయినా దీపారాధన అనేది చేయవచ్చు. ఇవన్నీ ఎప్పుడు సర్దుకోవచ్చు పూజాపీఠాన్ని అనేది అంటే మనము ఇది మరుసటి రోజు వరకు ఉంచనక్కర్లేదండి. దీపారాధన చేసుకొని పూజ అంతా అయ్యి నీటిలో దీపాలు వదిలి నైవేద్యము పోలీస్ వర్గం కథ చదువుకోవటం హారతి అన్నీ అయిపోయిన తర్వాత ఈ అరిడొప్పల్లో నీటిలో వదిలిన దీపాలు కొండెక్కినా పర్లేదు. మామూలు దీపారాధన ఉంటుంది కదా, ఆ దీపారాధన ఉండగానే స్వామికి ఉద్వాసం చెప్పేసేసి ఆ తర్వాత మీరు దీపాలు కొండెక్కిన తర్వాత సర్దేసుకోవచ్చు. మీరు తెల్లవారుజామునే సర్దేసుకోవచ్చు దీపాలు కొండెక్కితే. లేదా కొంచెం ఆ టైంలో ఇంట్లో పిల్లలకి హస్బెండ్కి ఇలా ఇంట్లో వాళ్ళకి పని హడావుడు ఉంటుందని అనుకుంటే కనుక మీరు కనీసం 10 లోపల అలా సర్దుకుండా మరి మిట్ట మధ్యాహ్నం దాకా మాత్రం ఉంచేసి అవి సర్దకుండా ఈలోపు మీరు సర్దేసుకోవచ్చు. ఏం పని లేదు. మీకు తెల్లవారుజామే టైం ఉందనంటే దీపాలు కొండెక్కిపోగానే అవన్నీ కూడా సర్దేసేసుకోవచ్చు. అయితే నేను ఉద్వాసన మంత్రాన్ని అన్నా కూడా నేను పూజా విధానంలో షేర్ చేశానండి. ఆ వీడియోని ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. మరి అంత తెల్లవారుజాము పూజ చేస్తున్నప్పుడు అందరూ పడుకొని ఉంటారు కదా, ఇంటిని ఎప్పుడు క్లీన్ చేసుకోవాలని అడిగారు. ముందు రోజు క్లీన్ చేసి మాప్ పెట్టేసుకోండి. ఈ ప్రదేశం అంతా కూడా మనం పూజ ఎక్కడైతే చేసుకుని అక్కడ కూడా దీపాలు వెలిగించుకోవడం కోసం ముగ్గులు పెట్టి అంతా అలంకరణ చేసుకొని ఉంటాము. దేవుని పూజా మాత్రం సపరేట్గా ఉన్న కిచెన్ ఒకటి, ఈ రెండు మాత్రం మళ్ళీ మార్నింగ్ పూట సపరేట్గా క్లీన్ చేసుకోండి. మిగతా రూమ్స్లో పడుకునే వాళ్ళని ఇబ్బంది పెట్టి మళ్ళీ ఇల్లంతా ఏమి క్లీన్ చేయని అవసరం లేదు. మనం పూజ ఎక్కడైతే చేస్తున్నామో అక్కడ క్లీన్గా ఉండాలి. పూజా రూమ్ సపరేట్గా నిత్యదీపం పెట్టే చోట సపరేట్గా ఉన్నా లేదా వంటగదిలో ఉన్నా కూడా ఆ 2 రూమ్స్ కూడా మళ్ళీ ప్రత్యేకంగా మార్నింగ్ పూట ఒకసారి ఊడ్చేసి మాప్ అనేది పెట్టుకొని ఆ తర్వాత డైరెక్ట్గా ఈ పూజ చేసుకోవచ్చండి. ఎందుకంటే అంత ఎర్లీ మార్నింగ్ అనేది మొత్తం ఇల్లు క్లీనింగ్ అనేది పెట్టుకుంటే కొంతమందికి కుదరదు కాబట్టి ఈ చిన్న వెసులుబాటు అనమాట. ఇవ్వండి పోలీ పాడ్యమి వచ్చిన డౌట్స్ అడిగినవి అయితే. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ వల్ల మీకు ఇంకెటువంటి డౌట్స్ అనేవి ఉండవు. పోలీ పాడ్యమి పూజని ప్రశాంతంగా చేసుకుంటారని అనుకుంటున్నాను. పూజా విధానాన్ని అయితే నేను ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా ఛానల్లో చెక్ చేయండి, ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.